బిగ్ బాస్ 8లోకి ఎంట్రీ ఇస్తున్న మరో కంటెస్టెంట్ శేఖర్ భాష. ఇతను తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జూలై 6న 1982లో పుట్టాడు. భాష బీటెక్ని కంప్లీట్ చేశాడు. ఇతను 2005లో జెమినీ మ్యూజిక్లో వీజేగా తన కెరీర్ని మొదలుపెట్టాడు. అదే ఛానల్లో 3000 కంటే ఎక్కువ లైవ్ షోలు కూడా చేశాడు. అప్పట్లో ఇతనికి బాగా క్రేజ్ ఉండేది. ఆ తర్వాత 2006లో రెడ్ ఎఫ్ఎం 93.5లో చేరి 2 షోలకు హోస్ట్గా చేశాడు. ఆ తర్వాత 2007లో శేఖర్ రెడ్ ఎఫ్ఎం నుండి బిగ్ ఎఫ్ఎంకి మారాడు. అంతేకాకుండా ఇతను వెల్కమ్ ఒబామా సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఇక ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన రాజ్ తరుణ్ లావణ్య కేసులో భాష తెర మీదకు వచ్చాడు. ఇప్పుడు బీబీ టీం టీఆర్పీ రేటింగ్ కోసం శేఖర్ భాషను తీసుకున్నట్లు తెలుస్తుంది. భాష ఖచ్చితంగా రాజ్ తరుణ్ లావణ్య విషయంపై క్లారిటీ ఇవ్వడానికి షోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. మీలో ఎంతమందికి శేఖర్ గురించి తెలుసో వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బిగ్ బాస్ 8లోకి ఎంట్రీ ఇస్తున్న మరో తెలుగు హీరో అభిరామ్ వర్మ. ఇతను 1989 ఫిబ్రవరి 3న తెలంగాణలోని ఖమ్మంలో జన్మించారు. ఇతని ముద్దు పేరు గన్ను. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ నుండి మేనేజ్మెంట్లో మాస్టర్ చేశాడు. తిరిగి ఇండియా వచ్చిన తర్వాత దేవదాస్ కనకాల గారి దగ్గర తెలుగు భాష నేర్చుకున్నాడు. 2013లో మిస్టర్ ఆంధ్రప్రదేశ్ అవార్డును తన సొంతం చేసుకున్నాడు. ఇతను తన పేరును అభిరామ్ నుండి అభిరామ్గా మార్చుకున్నాడు. దర్శకుడు తేజ డైరెక్షన్లో వచ్చిన హోరాహోరీ మూవీలో విలన్గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 2018లో మను అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఇతనికి తగినంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర ఇండస్ట్రీలో బిజీ అవ్వాలనుకుంటే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.